ఇవాళ మనం చందమామ కథల నుండి హీన ప్రాణుల ఘనత అనే కథను తెలుసుకుందాం. జలప్రళయానికి పూర్వం సర్వజంతు మహాసభ ఒకటి జరిగింది. దానికి సింహం అధ్యక్షత వహించింది. సభకు ప్రపంచంలో గల గొప్ప జంతువులు, కొద్ది జంతువులు అన్నీ హాజరయ్యాయి. జంతువుల రాజకీయాలలో చాలా సమస్యలుండటం చేత వాగ్వాదాలు తీవ్రంగా చెలరేగాయి. ఈ వాగ్వాదంలో పెద్ద జంతువులు, నోరుగల జంతువులు చేరి హీనప్రాణుల గొంతు వినిపించకుండా చేయటానికి శాయశక్తులా ప్రయత్నించాయి. ఇంతలో ఒక చిన్న అపచారం జరిగింది. హడావిడిలో ఏనుగు ఒక ఎండ్రకాయ మీద కాలు పెట్టింది. ఎండ్రకాయ రూపు లేకుండా పోయింది. మిగిలిన ఎండ్రకాయలు తమ ఆక్షేపణ తెలిపాయి. ఇతర అల్పప్రాణులు ఈ ఆక్షేపణను బలపరిచాయి. అయితే పెద్ద జంతువులు ఒక్క ఎండ్రకాయ కోసం ఇంత రాద్ధాంతం ఏమిటని ఆక్షేపణను తృణీకరించాయి. ఎండ్రకాయలకు కోపం వచ్చింది. అవి సమావేశాన్ని బహిష్కరిస్తూ నేలలో దూరి సొరంగాలు చేసుకుంటూ సముద్రం కేసి వెళ్ళాయి. ఎండ్రకాయలు వేనకు వేలుండటం చేత ఈ సొరంగాలతో నేల యావత్తు డొల్ల అయిపోయింది. వాటిలో నుంచి సముద్ర జలం పైకి వచ్చేసి నేలను, పర్వతాలను, సమస్త ప్రాణులను ముంచేసింది. అదే ప్రళయం. ఇదండి వాటి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.